నా దేవుడైన యెహోవాను తప్ప మరెవ్వరి ముందు నేను సాగిలపడి నమస్కరించను, వెళ్ళిపో అంటూ తిరస్కరించాడు. ఇలా యేసు సాతాను పెట్టి ఎన్నో రకాల ప్రలోభాలకు లొంగిపోలేదు. తన తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఇక ఫైనల్ గా ఇప్పుడు అసలైన విషయాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ఎందుకు సిలువలో చంపబడ్డారు? ఆయన చేసిన తప్పేంటి? యేసు చేసిన తప్పేంటో చెప్పనా? ఆపదలో ఉన్న వారిని కాపాడడం, కుష్ఠరోగం, అంగవైకల్యం, మూర్ఛవ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచడం, చెవిటి వారికి వినికిడిని, మోగవారికి మాటను, గుడ్డివారికి చూపునివ్వడం, చనిపోయిన పిల్లలను బ్రతికించడం, ఆకలితో ఉన్న 5,000 మందికి భోజనం పెట్టడం. ఏంటి ఇవన్నీ తప్పులా అనిపిస్తుందా? కానీ అప్పటి కొందరు దౌర్భాగ్యులు వారి స్వార్థం కోసం ఇవే తప్పులుగా చూస్తూ వచ్చారు. అప్పటి కొందరు మత నాయకులు యేసు ప్రజల విషయంలో చేస్తున్న సేవకు గాను సహించలేకపోయారు. ఇలానే కొనసాగితే ఇతను ప్రజలకు దేవుడైపోతాడు గనుక త్వరగా ఇతన్ని చంపేయాలని భావించారు. కానీ నేరుగా యేసును చంపితే ప్రజలు ఏమాత్రం సహించరు, తిరగబడతారు, అల్లర్లు రేపుతారు. కాబట్టి యేసు మీద ఏదో ఒక తప్పును నిందన వేసి ఒక దోషిలాగా